ఈ రోజు మా నాన్నమ్మ నిన్న ఒక మంచి కూర వండవే అన్నానండి. వెంటనే మా నాన్నమ్మ నీకోసం ఇవాళ మామిడికాయ పప్పుచారు చేసి పెడతానరా, దాంట్లోకి ఉప్పు చేప కూడా చేస్తాను అందండి. వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని ఉప్పు చేప నంచుకొని తింటే ఉందండి, భలే ఉందండి. పొల్లలపై మీద దాకెట్టుకొని నూనె వేసుకొని తాలింపులు వేసుకొని వెల్లుల్లిపాయలు కరివేపాకులు మనం ఏం వేసుకుంటాం కూరగాయలు అన్నీ కూడా వేసేసుకొని దాంతోపాటు ఒక మామిడికాయ ముక్క కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసుకోండి. తర్వాత పప్పుచారు మనకి ఎంత చిక్కగా కావాలితే అంత ముద్దపప్పు వేసుకొని బాగా మరగబెట్టుకోండి. బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసారంటే మామిడికాయ పప్పుచారు రెడీ అయిపోయినట్టే. పప్పుచారు రెడీ అయిపోయిన తర్వాత గిన్నె పక్క పడేయండి. పక్క పడేసి వేరే మూకిడి తీసుకొని నూనె వేసుకొని ఉప్పు చేప తింటారో లేదంటే ఎండు చేపలు తింటారో ఏం తింటారో అవి తీసుకొని బాగా నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోండి. ఉప్పు చేపలు ఫ్రై అయిపోయిన తర్వాత గిన్నెలో నూనె తీసేసి చేపల మీద లైట్ గా కారం చల్లుకోండి. ఇంకంతేనండి, వేడి వేడి పొగలొచ్చే అన్నంలో పప్పుచారు వేసుకొని పప్పుచారులో ఉన్న ములక్కాడ మామిడికాయ బెండకాయ కలుపుకొని అదే ముద్దలో ఉప్పు చేప నంచుకొని తింటే ఉంటదండి.